లైన్స్గా కనిపిస్తే లైన్ స్పెక్ట్రము, బ్యాండ్స్గా కనిపిస్తే బ్యాండ్ స్పెక్ట్రమ్. లైన్స్ అంటే ఏమిటి? డిస్క్రీట్ లైన్స్ అనమాట. ఇవాళ గీతలు గీతలా ఉంటుంది అన్నమాట. బ్యాండ్ స్పెక్ట్రమ్ అంటే కొన్ని గీతలు కలిసిపోయి బ్యాండ్గా అయిపోతాయి అన్నమాట. కొన్ని గీతలు కలిసి ఒక బ్యాండ్. అర్థమైందా? ఈ లైన్ స్పెక్ట్రమ్, బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆటంలో ఉండే ప్రతి ఎలక్ట్రాను డిఫరెంట్. పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ మనకు అదే చెప్తుంది తర్వాత. అంటే పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అనేది దీన్ని బట్టే కనిపెట్టారు. వాళ్ళకి ఏం తెలిసిందంటే ప్రతి లైన్, ఒక ఆటంకి సంబంధించిన స్పెక్ట్రమ్ తీసుకుంటే దాంట్లో ప్రతి లైను డిస్క్రీట్గా ఉంది. డిస్క్రీట్ అంటే డిఫరెంట్గా అనమాట. అంటే అర్థం ఏంటి? సిమిలర్ లైన్స్ లేవు అక్కడ. అంటే ప్రతి లైను ఒక ఎలక్ట్రాన్కి సంబంధించింది. 2 ఎలక్ట్రాన్లు ఒకేలా ఉంటే ఒకే చోట 2 లైన్లు పడేది, కానీ అలా పడలేదు. అంటే అర్థం ఏంటి? ఎవ్రీ ఎలక్ట్రాన్ ఇన్ యాటమ్ ఈస్ డిఫరెంట్. అది దీని నుంచి వచ్చిన విషయం అనమాట. అంటే లైన్ స్పెక్ట్రమ్ అనేది యాటమ్స్ డిస్ప్లే చేస్తాయి, బ్యాండ్ స్పెక్ట్రమ్ అనేది మాలిక్యూల్స్ డిస్ప్లే చేస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ హైడ్రోజన్ యాటమిక్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ మాలిక్యూలర్ స్పెక్ట్రమ్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ యాటమిక్ స్పెక్ట్రమ్లో 1s1 కాన్ఫిగరేషన్, అంటే 1s1 ఎలక్ట్రాన్ ఒకటే ఉంటుంది. నువ్వు 1,00,000 ఆటమ్స్, 1,000,000 ఆటమ్స్ తీసుకున్నా సరే ఆ 1,000,000 ఆటమ్స్లో ఉండే ఎలక్ట్రాన్ 1s1 అనేది యూనిక్కే. కానీ H2 మాలిక్యూల్కి వస్తే ఏమవుతుంది? ఇదొక 1s1, ఇదొక 1s1, 2 హెచ్లు కదా. అంటే ఈ 1s1 ఈ 1s1 కూడా సేమ్. అవి 2 సేమ్ అవడంతో వాటికి సంబంధించిన లైన్ 2 ఒకే చోట్ల పడతాయి. ఒకే చోట్ల 2 లైన్స్ పడడం వల్ల ఏమవుతుంది? కలిసిపోతాయి. కలిసిపోయి ఒక బ్యాండ్ లాగా కనిపిస్తాయి. అంటే మనం ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ మనం తీసుకున్నప్పుడు మిలియన్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మిలియన్స్ ఆఫ్ హైడ్రోజన్ మాలిక్యూల్స్కి సంబంధించిన సిమిలర్ లైన్స్ అన్నీ ఒకే చోట్ల పడతాయి. అలా పడడంతో అది ఒక బ్యాండ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అంటే బ్యాండ్స్ ఆర్ నథింగ్ బట్ మెర్జ్డ్ లైన్స్. ఓకే, లైన్స్ ఆర్ నథింగ్ బట్ లైన్స్. అంటే ప్రతి లైన్స్ అనేవి ఇండివిజువల్, బ్యాండ్స్ అనేవి ఏంటి? సేమ్ లైన్స్ ఒకే చోట్ల పడడం వల్ల వచ్చిన మిక్సర్ అన్నమాట. అదొక మిక్స్డ్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు అర్థమైన విషయం, యాటమ్స్ డిస్ప్లే లైన్ స్పెక్ట్రా, మాలిక్యూల్స్ డిస్ప్లే బ్యాండ్ స్పెక్ట్రా. రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద కన్క్లూషన్ ఫ్రమ్ దిస్? ఇన్ అన్ ఆటమ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ఈస్ డిఫరెంట్. మాలిక్యూల్స్ కెన్ హ్యావ్ ఐడెంటికల్ ఎలక్ట్రాన్స్. మాలిక్యూల్స్ ఐడెంటికల్ ఎలక్ట్రాన్స్ ఉండగలవు, అందుకనే దాంట్లో బ్యాండ్ స్పెక్ట్రమ్ వచ్చింది. ఇప్పుడు అర్థమైన విషయం రాసుకోండి. సో ఇప్పుడు డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్కి 2 రకాల క్లాసిఫికేషన్స్ చూసాం. ఒక రకం ఏమంటే వే ఆఫ్ రికార్డింగు, అదేమో అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రము. రెండోదేమో వే ఆఫ్ అపీరెన్సు, ఇదేమో లైన్ స్పెక్ట్రమ్, బ్యాండ్ స్పెక్ట్రమ్. ఓకే, అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రమ్స్ ద్వారా మనకి ఏం తెలిసింది? టోటల్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈజ్ టోటల్లీ రిలీజ్డ్ అనే విషయం తెలిసింది. అంటే అబ్జార్బింగ్ ఎనర్జీ మొత్తం రిలీజ్ అయిపోతుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది అబ్జార్ప్షన్ ఎమిషన్ స్పెక్ట్రమ్. అబ్జర్వ్ చేసిన ప్రతి ఎనర్జీ మొత్తం రిలీజ్ అయిపోతుంది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసింది అది. ఇక లైన్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ఏం కన్ఫర్మ్ చేసింది? ఐడెంటికల్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మాలిక్యూల్స్, వేరియస్ ఇన్ అన్ ఆటమ్ ఎవ్రీ ఎలక్ట్రాన్ ఈస్ డిఫరెంట్ అనే విషయాన్ని ఇది కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ స్టడీ చేశారు. హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రమ్ ఎలా ఉంది? ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 సిరీస్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ అపీరింగ్ ఇన్ 3 రీజియన్స్: యూవి, విజిబుల్, ఇన్ఫ్రారెడ్. ఆ 3 రీజియన్స్లోనూ యూవీ రీజియన్, విజిబుల్ రీజియన్, ఇన్ఫ్రారెడ్ రీజియన్, ఈ 3 రీజియన్స్లోనూ కలిపి మొత్తం 5 సిరీస్ ఆఫ్ లైన్స్ దీంట్లో దొరికాయి. ఆ 5 సిరీస్ ఆఫ్ లైన్స్ ఏంటంటే అంటే లైమన్ సిరీస్, బామర్ సిరీస్, పాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫండ్ సిరీస్ అనే 5 రకాల సిరీస్ ఇందులో ఏర్పడ్డాయి. ఇందులో వీటన్నిటిలోని ప్రతి లైన్ వేవ్ లెంగ్త్కి కూడా రిడ్బర్గ్ బామర్ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఈ ఈక్వేషన్ 1/λ ఈ ఈక్వేషన్ తీసుకోవాలి. ఇందులో N1 వాల్యూ ప్రతి సిరీస్కి ఫిక్స్డ్, N2 వాల్యూస్ మాత్రం మారుతూ ఉంటాయి. N1 వాల్యూ 1 అయ్యి N2 వాల్యూ 2, 3 అండ్ సో ఆన్ అయితే లైమన్ సిరీస్. అదేవిధంగా మిగిలినవి కూడా. లైమన్ సిరీస్ ఏమో యూవీ రీజియన్లో ఫామ్ అయింది, బామర్ సిరీస్ ఏమో విజిబుల్ రీజియను, ఈ మిగిలిన 3 సిరీస్ ఐఆర్ రీజియన్లో ఫామ్ అయ్యాయి. ఇది మొత్తం మీద దీనికి ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎవడైనా N1 వాల్యూ 2, N2 వాల్యూ 4 అన్నాడు. వాట్ ఈస్ దిస్ లైన్? N1 ఈజ్ 2, N2 ఈజ్ 4. వాట్ ఈస్ దిస్ లైన్? బామర్ సిరీస్లో సెకండ్. బామర్ సిరీస్ అంటే N1 వాల్యూ 2 అనగానే బామర్ సిరీస్. N2 వాల్యూ చూసుకుంటున్నాం 3, 4. 3 అంటే ఫస్ట్, 4 అంటే సెకండ్. ఇప్పుడు అర్థం కదా? ఇంక దీని మీద దాకా మీకు ఏ కన్ఫ్యూజన్ లేదు కదా, రాసేసుకుంటాం తొందరగా. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, సరే ఇప్పుడు రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోవడం ఎలాగైనా ముందే చెప్పేసాను మీకు. 6, 7, 8, 9, 10 సెంటీమీటర్. ఈ వాల్యూ హైడ్రోజన్కి సంబంధించిన వాల్యూ అన్నమాట.
రిడ్బర్గ్ కాన్స్టెంట్ వాల్యూ ఫర్ హైడ్రోజన్ అటమిక్ స్పెక్ట్రమ్ ఈజ్ ఇది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. ఇది 6 కాబట్టి 6 నుంచి మొదలెట్టండి అని చెప్పాను. 6, 7, 8, 9, 10. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్నింటిలోనూ కూడా 6ని 6 అనే అంటారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అన్ని భాషలోనూ కూడా 6ని 6 అనే అంటారు. సో గుర్తుపెట్టుకోవాలన్నమాట. 6, 7, 8, 9, 10. సరే, మొత్తానికి ఈ గొడవ పూర్తయింది. ఇప్పుడు అసలు ఈ లైన్స్ అన్ని ఎలా ఫామ్ అవుతున్నాయి? హైడ్రోజన్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కదా, మరి ఇన్ని లైన్స్ ఎలా వస్తున్నాయి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్, ప్రతి సిరీస్లోనే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి అంటే అర్థం అంటే, ఇప్పుడు మనం ఒక హైడ్రోజన్ అటమిక్ స్పెక్ట్రమ్ రికార్డ్ చేయాలంటే ఒక హైడ్రోజన్ యాటమ్ తీసుకోలేము. ఎందుకంటే అసలు మనం ఒక హైడ్రోజన్ యాటమ్ని పట్టుకోగలిగితే ఇంత సైన్స్ అక్కర్లేదు, దాన్ని మొత్తం చూసి మనం చెప్పేయచ్చు. వీఆర్ అనేబుల్ టు సీ. వీ టేక్ సమ్ హైడ్రోజన్ గ్యాస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ H2 మాలిక్యూల్స్. మనం తీసుకున్న దాంట్లో 1 మోల్ అంటే 6 × 10⁻23. ఇది ఎన్ని ట్రిలియన్స్ కూడా మనం చెప్పలేం. 6 × 10⁻23 అంటే 6 పక్కన 23 జీరోస్. అంటే ఆ నెంబర్ ఎంత పెద్దో అర్థమవుతుంది మనకి. అన్ని H2 మాలిక్యూల్స్ ఉంటాయి. వాటిని ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేస్తే H ఆటమ్స్గా మారుతాయి. ప్రతి ఒక H2 మాలిక్యూల్ 2 H ఆటమ్స్గా మారుతుంది కదా, అంటే డబుల్ ద నెంబర్ ఆఫ్ H ఆటమ్స్గా మారుతాయి. ఇప్పుడు మొత్తం H ఆటమ్స్ అన్నిటికీ లైట్ ఇచ్చామనుకోండి, ఎనర్జీ, ప్రతి H ఆటంలో ఉన్న ఎలక్ట్రాన్ ఇంతే ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవాలని రూల్ లేదుగా, దానికి దొరికినంత ఎనర్జీని పట్టుకుపోతుంది. అర్థమైనా? అంటే ఎలక్ట్రాన్స్ ఆఫ్ డిఫరెంట్ H ఆటమ్స్ అబ్జర్వ్ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ దే ఎగ్జైట్ టు డిఫరెంట్ ఎగ్జైటెడ్ స్టేట్స్. అవి రకరకాల ఎగ్జైటెడ్ స్టేట్కి పోతాయి. ఇప్పుడు హయ్యర్ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఫస్ట్ స్టేట్లోకి జంప్ అయిన ప్రతి ఎలక్ట్రాన్ కూడా లైమన్ సిరీస్లో లైన్స్ ఫామ్ చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా లైమన్ సిరీస్. ఇప్పుడు హయ్యెస్ట్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాను డైరెక్ట్గా ఫస్ట్ ఆర్బిట్లో దూకేయచ్చు, లేదు స్టెప్స్లో రావచ్చు. ఆ స్టెప్స్ కూడా ఏం ఫిక్స్డ్ ఏం కాదు. 6th నుంచి 5th కి, 5th నుంచి 4th కి, 3, 2 అలా రావచ్చు. లేదు 6th నుంచి 4కి, 4 నుంచి 1కి వచ్చేయచ్చు. 6th నుంచి 4కి, 4 నుంచి 3కి, అక్కడి నుంచి దాని ఇష్టం. కానీ ప్రతి ట్రాన్సిషన్కి ఒక లైన్ ఫామ్ అవుతుంది. ఎవ్రీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ డిస్ప్లే లైన్ ఇన్ ద స్పెక్ట్రమ్. ఆ విధంగా ఇన్ని లైన్స్ వచ్చేసాయి అన్నమాట. అర్థమైందా విషయం? ఇవన్నీ కూడా హయ్యెస్ట్ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లోకి వస్తే ఇది లైమన్ సిరీస్, హయ్యెస్ట్ నుంచి సెకండ్ ఆర్బిట్లోకి వస్తే బామర్ సిరీస్, హయ్యెస్ట్ నుంచి థర్డ్ ఆర్బిట్లోకి వస్తే పార్షియల్ సిరీస్, అదే 4thలోకి వస్తే బ్రాకెట్ సిరీస్, అదే 5thలోకి వస్తే ఫండ్ సిరీస్. ఫండ్ని పీడీ అన్నాం, బ్రాకెట్ని బీడీ అన్నాం, బీటీ అన్నాం. అంటే కన్ఫ్యూజన్ లేకుండా కోసం. లైమన్ ఎంఎస్, బామర్ బిఎస్, పార్షియల్ పిఎస్, అక్కడ దాకా మనకి సమస్య లేదు. బ్రాకెట్ని బీటీఎస్ అన్నాం, ఫండ్ని పీడిఎస్ అన్నాం. గొడవ ఉంది. అర్థమైందా విషయం? ఇవి మొత్తానికి ఇన్ని సిరీస్ ఎలా వచ్చాయి అని చెప్పారు అన్నమాట. మనం రైట్ డౌన్. H contains only one electron, but its spectrum has infinite number of lines because to record HAS, we take a sample of H2 gas. We take a sample of H2 gas which contains infinite number of H2 molecules. Infinite number of H2 molecules which can produce double the number of H atoms. Double the number of H atoms. Okay. When energy is given అంటే లైట్ ఇస్ ఫోకస్డ్ అనమాట. లైట్ వేస్తే ఎనర్జీ ఇచ్చినట్లే. ఎలక్ట్రాన్స్ ఆఫ్ డిఫరెంట్ H atoms absorb different amounts of energy and while coming back they may directly come to first orbit. Or may come in steps.
ఎవ్రీ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ డిస్ప్లేస్ ఏ లైన్ ఇన్ స్పెక్ట్రమ్. Every electronic transition displays a line in spectrum. Thus, infinite number of lines are formed. Number of spectral lines ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లోకి ఎలక్ట్రాన్ వచ్చింది అనుకోండి. హయ్యర్ ఆర్బిట్స్ నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే లైమన్ సిరీస్లో వస్తాను కదా. అంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ లైమన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు n-1. n అనేది హయ్యర్ ఆర్బిట్ అనుకుందాం. అంటే n-1 నెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు 6th ఆర్బిట్ నుంచి ఫస్ట్ ఆర్బిట్లోకి జంప్ అయింది అనుకోండి, 6 - 1 5 లైన్స్ వస్తాయి. అదే బామర్ సిరీస్లో n-2 6 నుంచి ఫస్ట్లోకి వస్తుంది. అంటే బామర్ సిరీస్ అంటే 6 - 2 4 వస్తాయి. అదే పాస్టింగ్ సిరీస్లో n-3, బ్రాకెట్ సిరీస్లో n-4, పాస్టింగ్ బ్రాకెట్ ఫండ్ సిరీస్లో n-5. ఈ మొత్తం కలిపితే అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఎన్ని అవుతాయి? ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంది, సిగ్మా డెల్టా ఎన్. ఈ ఫార్ములా చెప్పారా మీకు? ఐ వెరీ మచ్ షూర్ మీకు చెప్పుకోండి, మీకు చెప్పలేదు. సిగ్మా డెల్టా ఎన్ అంటే ఎన్ డెల్టా ఎన్ అంటే అర్థం డిఫరెన్స్ అనమాట, n2 - n1. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సపోజ్ 6th నుంచి ఎగ్జాంపుల్కి 6th నుంచి ఫస్ట్ ఆర్బిట్కి వస్తే టోటల్ ఎన్ని లైన్లు వస్తాయి అన్నాడు. లైమన్ సిరీస్ అంటే 6 - 1 5, బామర్ సిరీస్ 4, పాస్టింగ్ సిరీస్ 3 ఇలా చెప్పేస్తాం. టోటల్ ఎన్ని వస్తాయి అన్నాడు. అంటే టోటల్ ఏమన్నా ఫార్ములా సిగ్మా డెల్టా ఎన్. సిగ్మా డెల్టా ఎన్ అంటే 6 - 1 ఎంత? సిగ్మా 5. సిగ్మా 5 అంటే 5 + 4 + 3 + 2 + 1 అంటే ఎన్ని? 9 3 12 2 14 15 15. ఇప్పుడు అడిగే క్వశ్చన్ బట్టి మీరు ఆన్సర్ చేయగలరు కదా. హౌ మెనీ టోటల్ లైన్స్ అంటే సిగ్మా డెల్టా ఎన్ చేస్తారు. లైమన్ సిరీస్లో ఎన్ని వస్తాయంటే అది -1, బామర్ అంటే -2. అర్థమైందా? టోటల్ హయ్యర్ రీజియన్లో ఎన్ని వస్తాయి అన్నాడు. హయ్యర్ రీజియన్లో 3 వస్తాయి. n-3, n-4, n-5 3 కలిపి చెప్పాలి. అర్థమైందా విషయం? ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఫార్ములా రాసుకోండి. when an electron jumps from 7th orbit to ground state of hydrogen atom, 7th orbit to ground state of hydrogen atom, how many spectral lines we can see in its spectrum? How many spectral lines that we can see in its spectrum? క్వశ్చన్ రాస్తున్నారా? ఇప్పుడు ఆన్సర్ చెప్తారా? హౌ మెనీ స్పెక్ట్రల్ లైన్స్ దట్ వీ కెన్ సీ అంటే విజిబుల్ రీజియన్ స్పెక్ట్రల్ లైన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడైనా సరే హౌ మెనీ స్పెక్ట్రల్ లైన్స్ వీ కెన్ సీ అనే మాట వస్తే విజిబుల్ రీజియన్ స్పెక్ట్రల్ లైన్స్ అంటే బామర్ సిరీస్ లైన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జైటెడ్ స్టేట్. ఇప్పుడు హైడ్రోజన్కి 1s1 అంటే ఒక ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్లో ఉంది. ఇది గ్రౌండ్ స్టేట్. అంటే దీని తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, తర్వాత సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్. అంటే గ్రౌండ్ స్టేట్ తర్వాత ఉండే స్టేట్స్ని ఏమంటాం? ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్, సెకండ్ ఎగ్జైటెడ్ స్టేట్ అలా చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏం చేస్తారంటే when an electron is jumped from the 4th excited state of hydrogen to ground state, 4th excited state of hydrogen to ground state under, how many spectral lines are formed in Lyman series? ఎందుకని 4th excited state అంటే అర్థం ఏంటి? గ్రౌండ్ స్టేట్ 1, 4th excited అంటే 4 + 1 5, హయ్యర్ ఆర్బిట్ ఇప్పుడు 5 అనమాట. 5 - 1 4. వెరీ గుడ్. అర్థమైందా విషయం మీకు? అంటే ఎప్పుడైనా ఎగ్జైటెడ్ స్టేట్స్ గురించి చెప్తే తెలుసుకోవాలి. హైడ్రోజన్కి అయితే 4th ఎగ్జైటెడ్ స్టేట్ 1 కలిపాము. లిథియం అంటే హైడ్రోజన్ హీలియం 1s1 1s2, లిథియం అంటే 2s1. అంటే లిథియం గ్రౌండ్ స్టేట్ ఆర్బిట్ ఎంత? 2. దానికి 4th ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏమవుతుంది? 4 + 2 6 అవుతుంది. అర్థమైందా విషయం? ఇందులో కన్ఫ్యూజన్ లేదు కదా. అంటే గ్రౌండ్ స్టేట్ తర్వాత వచ్చేవాటంటే ఎగ్జైటెడ్ స్టేట్స్ అంటారు. ఇది ఒక క్వశ్చన్ వస్తుంది, ఇది కూడా రాసుకోండి ఒకటి. దాని ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4th ఎగ్జైటెడ్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ టు గ్రౌండ్ స్టేట్, హౌ మెనీ స్పెక్ట్రల్ లైన్స్ దట్ వీ కెన్ సీ. అదే ఉందిగా మన దగ్గర, అదే రాశాను. దాని ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ 4th excited state of hydrogen to ground state, how many spectral lines we can see in its spectrum? ముందు ఏం రాయాలి? హియర్ హయ్యర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1.
హియర్ హయ్యర్ ఆర్బిట్ ఈజ్ ఈక్వల్ టు 4 + 1. 4 ఏమో 4 యాక్సిల్ స్టేట్స్, 1 ఏమో గ్రౌండ్ స్టేట్, ఈజ్ ఈక్వల్ టు 5. Therefore, visible region lines is equal to 5 minus 2, 3. Adi vishayam. So every line in each series are respectively termed as H alpha, H beta, H gamma and so on. Last one H infinity. H alpha line, H beta line, H gamma line ala anamata. Prati series lo H alpha line in Lyman series ante n1 is equal to 1, n2 is equal to 2. H beta line in Balmer series ante n1 is equal to 2, n2 is equal to 3. H beta 4. So మొత్తానికి అర్థం కదా ఇలాంటి విషయాలు. హెచ్ ఇన్ఫినిటీ అంటే లాస్ట్ లైన్, ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి, ఎనీథింగ్ బై 0. అప్పుడు n2 వాల్యూ డినామినేటర్లో ఉంది కదా, 1/n2², 1/something/0 అంటే ఆ 10 మొత్తం అవుతుంది 0 అయిపోతుంది. అంటే లిమిటింగ్ లైన్ వేవ్ నెంబర్ ఫర్ Lyman series, Balmer series, Paschen series, bracket series and Fund series are respectively r/1² r/2² and so on r/ అలా అన్నమాట. అర్థం మీకు విషయం రాసుకోండి. ఈచ్ లైన్ ఇన్ ఎవ్రీ సిరీస్ ఈజ్ రెస్పెక్టివ్లీ టర్మ్డ్ యాజ్ each line in every series is respectively termed as H alpha, H beta, H gamma and so on, H infinity. H alpha, H beta, H gamma and so on, H infinity. Therefore, the limiting line wave number for Lyman, Balmer, Paschen, bracket and Fund series, Lyman, Balmer, Paschen, bracket and Fund series are respectively r/1², r/2², r/3², r/4² and r/5². The spacing between successive lines in every series decreases from left to right. The spacing between successive lines decreases from left to right. It says that the energy gap decreases on moving away from the nucleus. The energy gap decreases on moving away from the nucleus. However, the energy increases. However, the energy of orbits increases. అంటే ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఎనర్జీ గ్యాప్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఈ రెండు టర్మ్స్ రాసుకోండి. E1 less than, E2 less than and so on n. E2 minus E1 is less than, E2 minus E1 is greater than, E3 minus E2 greater than, అలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే అర్థం ఏంటి, ద స్పెక్ట్రమ్ ఆఫ్ ఆల్ ద రేడియేషన్స్ ప్రెజెంట్ ఇన్ ద యూనివర్స్. ఫస్ట్ యూ ఆర్ సపోజ్ టు రైట్ డౌన్ నో, సో యూ స్టార్ట్ విత్ యూవి. మీరు మొదలెట్టారు కాబట్టి యూతో మొదలు పెట్టండి, యూవి. దాని తర్వాత నెక్స్ట్ లెటర్ వి కదా, వితో మొదలై విజిబుల్. దీంట్లో నెక్స్ట్ లెటర్ ఏంటి, వి తర్వాత ఐఆర్. సో యూవి, విజిబుల్, ఐఆర్ ఒక ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సిజిఎక్స్, రైట్ సైడ్ ఎంటీఆర్. ఓకే, ఎంటీఆర్ అలాగే గుర్తుంటుంది మీకు. ఎంటీఆర్ మీకే కాదు, భారతదేశంలో అందరికీ గుర్తుంటుంది, అదొక బ్రాండ్. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది అలా ఏంటంటే సిజిఎక్స్ అనేది ఒకటి, ఎంటీఆర్ అనేది ఒకటి. అయితే ఇందులో లెఫ్ట్ ఏది రైట్ ఏది అన్నది డౌట్ మీకు. ఎంటీఆర్ అలా గుర్తుంది, సిజిఎక్స్ ఒకటి కొత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తీసుకోండి, సి ఫస్ట్, ఎం నెక్స్ట్ కదా, అందుకని ఫస్ట్ సిజిఎక్స్ తర్వాత ఎంటీఆర్. మొత్తం ఇదే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఇక్కడ సి అంటే ఏంటి, కాస్మిక్ రేస్, గామా రేస్, ఎక్స్ రేస్, అల్ట్రావైలెట్, విజిబుల్, ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, టీవీ, రేడియో. అంటే ఇప్పుడు దీంట్లో మరి ఆర్డర్ ఏంటి, ఏదో ఒక ఆర్డర్ కావాలి కదా, ఈ సీక్వెన్స్ ఇది. విజిబుల్ లైట్ మీకు ఆల్రెడీ తెలుసు, విఐబిజి వైఓఆర్. ఇక్కడ వి నుంచి ఆర్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటి, అసెండింగా డిసెండింగా,
డిసెండింగ్ ఆర్డర్. RSTUV అసెండింగ్ అయితే దానికి రివర్స్ డిసెండింగ్ ఆర్డర్. ఇది డిసెండింగ్ ఆర్డర్ కాబట్టి ఎనర్జీ డిసెండ్స్. చెప్పారు కదా ఆల్రెడీ ఇంతకుముందే. సరే ఎనర్జీ అని ఎలా గుర్తుపెట్టుకుంటాం? వేవ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి? వేవ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ, నంబర్. వీటన్నిటిలో ఆల్ఫాబెటికల్గా ఫస్ట్ అనేది ఎనర్జీ. అంటే గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, అర్థమైందా విషయం? అంటే ఆల్ఫాబెటికల్గా ఫస్ట్ ఎనర్జీ కాబట్టి ఆ ఎనర్జీ యాజ్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్ డిసెండింగ్ డిక్రీజెస్. ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం అంతా అదే ఉంటుందిగా, అంటే లెఫ్ట్ టు రైట్ ఎనర్జీ డిక్రీజెస్. ఎనర్జీ అంటే మీకు ఏం తెలుసు? hν, దట్ ఈజ్ ఈక్వల్ టు hc/λ, దట్ ఈజ్ ఈక్వల్ టు hc ν బార్. అంటే 1/λ అంటే ν బార్ కదా. అంటే వేవ్ లెంగ్త్ తప్ప మిగిలిన డైరెక్ట్ ప్రపోర్షనే కదా.